హలో అండి, సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. పూర్వం కాశీనగరంలో ఒక పండితుడు ఉండేవాడు. అతడిని అందరూ సైగల పండితుడు అని పిలిచేవారు. దానికి కారణం అతడు తన అభిప్రాయాన్ని ఎప్పుడూ సైగలు చేసి చెప్పేవాడే కానీ మాటల ద్వారా చెప్పేవాడు కాదు. అలా సైగల ద్వారా తెలియజేయడమే మంచిదని ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఈ పండితుడు రాజు వద్దకు వెళ్ళి ఇదే విషయాన్ని చెబుతాడు. ఇది విన్న రాజు లోపల నవ్వుకొని, ఈ విషయం చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా? ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించిన నేను శివాపురంలోని పాఠశాలలో అటువంటి పండితుణ్ణే నియమించాను అని చెబుతాడు. ఇది విన్న పండితుడు రాజు దూరదృష్టికి ఎంతో సంతోషిస్తాడు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇలాంటి విద్యను బోధించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి వెంటనే తాను వెళ్లి ఆ పండితుణ్ణి కలవాలని శివాపురం బయలుదేరుతాడు. 2 రోజుల్లో శివాపురంలోని పాఠశాలకు చేరుకుంటాడు. ఆ పాఠశాల అధికారులు పండితుణ్ణి ఎంతో ఆదరించి వచ్చిన విషయం ఏంటని అడుగుతారు. దానికి ఆ పండితుడు తాను సైగల పండితుణ్ణి కలుసుకోవడానికి వచ్చానని చెబుతాడు. ఇది విన్న అధికారులు, అయ్యా, మా పండితుడు పని మీద వేరే రాజ్యానికి వెళ్లారు, రావటానికి కాస్త సమయం పడుతుంది అని అంటారు. అయితే ఆ పండితుడు, అతడు వచ్చేదాకా నేను వేచి ఉంటాను, ఇంత దూరం వచ్చి అతన్ని కలుసుకోకుండా ఎలా వెళ్ళటం అని అంటాడు. కొన్ని రోజులు చూసిన ఆ అధికారులు ఈ పండితుడు అతన్ని కలుసుకోకుండా వెళ్లేలాగా లేడని గ్రహిస్తారు. దానికి వాళ్ళు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు. ఆ పాఠశాలలో ఒంటి కన్నుతో ఉన్న ఒక సేవకుడు పనిచేస్తూ ఉంటాడు. ఆ సేవకుడికి పండితుడి వేషం వేసి ఒక గదిలో కూర్చోపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరిచి మాట్లాడవద్దని, సైగలతోనే మాట్లాడమని చెబుతారు. తరువాత కాశీ నుంచి వచ్చిన పండితుడితో, మా పండితుడు లోపల వేచి ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెబుతారు. కాశీ పండితుడు ఆనందంగా వెళ్లి పండితుడి వేషంలో ఉన్న సేవకుడి ఎదురుగా కూర్చుంటాడు. కాశీ పండితుడు ఒక వేలు చూపెడతాడు. ఒంటి కన్నువాడు 2 వేళ్లు చూపిస్తాడు. ఈసారి పండితుడు 3 వేళ్లు చూపిస్తాడు. సేవకుడు కోపంతో పిడికిలి బిగిస్తాడు. తరువాత పండితుడు తన దగ్గర దాచుకుని ఉన్న రేగు పండును చూపిస్తాడు. సేవకుడు తన వద్ద ఉన్న రొట్టె ముక్కను చూపిస్తాడు. కాశీ పండితుడు ఎంతో ఆనందంగా లేచి నిలబడి అతడికి నమస్కరించి బయటకి వస్తాడు. బయటకు వచ్చిన పండితుణ్ణి చూసి పాఠశాల అధికారులు, అయ్యా, మా సంజ్ఞల పండితుడి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. దానికి పండితుడు, మీ పండితుడు చాలా గొప్పవాడు, మంచి తత్వవేత్త అని గ్రహించాను. నేను దేవుడు ఒక్కడే అని వేలు చూపెట్టాను. అతడు శివకేశవులు ఇద్దరు కదా అని 2 వేళ్లు చూపించాడు. అప్పుడు నేను మరి బ్రహ్మతో కలిపి 3 కదా అని చూపెట్టాను. దానికతడు పిడికిలి బిగించి అందరూ సమానమే కదా అని తెలియపరిచాడు. తరువాత దేవుడు దయామయుడు అని చెప్పడానికి దేవుడు సృష్టించిన ఒక రేగు పండును చూపెట్టాను. దానికి గొప్ప తత్వవేత్త అయిన మీ పండితుడు భగవంతుడి దయ అందరికీ ఎల్లప్పుడూ దొరకదని, అందరూ కృషితోటి తమకు తాము తయారు చేసుకునే రొట్టె ముక్క మేలని చూపించాడు. అందులోని పరమార్థం గ్రహించాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత అధికారులు సేవకుణ్ణి పిలిపించి ఏం జరిగిందని అడుగుతారు. దానికి సేవకుడు, అతడు చాలా దుర్మార్గుడిలాగా ఉన్నాడు. లోపలికి వచ్చిన వెంటనే వెటకారంగా నేను ఒంటి కన్ను వాడినని 1 వేలు చూపించాడు. దానికి నేను 2 వేళ్లు చూపించి నీ 2 కళ్ల కన్నా నా ఒంటి కన్నే మంచిదని, బాగా పనిచేస్తుందని చెప్పాను. అతడు అంతటితో ఆగకుండా నా 2 కళ్ళు నీ 1 కన్ను కలిస్తే 3 కళ్ళు అవుతాయని సైగ చేశాడు. నాకు కోపం వచ్చి, ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే పిడికిలి బిగించి నీ ముక్కును చితకబాదుతానని చెప్పాను. దాంతో అతడు బెదిరిపోయి నన్ను మంచి చేసుకోవడానికి తన వద్ద ఉన్న రేగుపండు ఇస్తానని చూపెట్టాడు. నేను అతడిచ్చే లంచానికి ఆశపడకుండా నా దగ్గర రొట్టె ముక్క ఉంటే నీవిచ్చే రేగుపండు ఎవడికి కావాలి? రొట్టె ముక్క ముందు రేగుపండు దిగదొడిపే కదా అని అన్నాను. దాంతో ఆ దుర్మార్గుడు తన పప్పులు నా దగ్గర ఉడకలేదని నాకు దండం పెట్టి వెళ్ళిపోయాడు అని చెబుతాడు. ఇదంతా విన్న పాఠశాల అధికారులు ఎంతో ఆనందించారు. జరిగిందంతా రాజుకు కబురు పంపారు. అంతా విన్న రాజు పగలబడి నవ్వాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.